ఋగ్వేద శతకంలో వేద మంత్రాల వేదవాణి ద్వారా పరమాత్మ ఇచ్చిన సందేశం ఇది. ఋగ్వేదంలో 10వ మండలం 14వ సూక్తం 9వ మంత్రం. ఈ మంత్రంలో విషయం ఏంటంటే, దుష్టులారా దూరం వెళ్ళుడు. నేడు భారతదేశంలో జరుగుతున్నటువంటి మన ప్రయత్నం ఏంటంటే, దుష్టులు దూరం వెళ్ళిపోండి. ఈ దేశంలో అన్య మతస్థులు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఉంటూ, ఇక్కడ తింటూ, ఈ దేశంలో అన్ని అనుభవిస్తూ, ఇక్కడ ఉండాళ్ళకి వ్యతిరేకంగా టెర్రరిస్టులని పోషిస్తున్నారు. అలాగే వేరే దేశం నుంచి ఈ దేశానికి వచ్చి ఇక్కడ ఎలాంటి ఇవి లేకుండా, అంటే పాస్పోర్ట్లు అవి ఏమీ లేకుండా ఇందులో ప్రవేశించి ఇక్కడ చుట్టరికంత ఇక్కడే ఉండి ఇక్కడ తింటున్నారు. ఉండండి, తప్పలేదు. కానీ దుష్ట స్వభావం ఉన్నది కాబట్టి ఈ దేశం వదిలి వెళ్ళిపోమని ప్రధానమంత్రి హుకుం జారీ చేశారు. ఈ వేదంలో వ్యవహరిస్తున్నారు. పరమాత్మ కూడా అదే అంటున్నాడు, దుష్టులారా దూరం వెళ్ళుడు. దుష్టులంటే దేశ ద్రోహులారా దూరం వెళ్ళిపోండి. ఓం అపేతవీ చ సత్పతాతోస్మా ఏతం పితరో లోకమక్రన్ అహోభిరద్భిరత్తు భిర్వ్యక్తం యమో దదాత్యవసానమస్మై అతః అప ఇత్. ఓ దుష్టులారా, మీరు ఇక్కడి నుండి దూరంగా వెళ్ళుడు. అపయిత్ ఇతర వివిధ దిశలకు పరిగెత్తుడు. విసత్పతచ వైదొలిగి పొండు. పితరం పాలించు పోషించువారు ఓషధి వనస్పతులు. ఏతం లోకం ఈ లోకాన్ని. అస్మై ఈ ప్రజల కొరకు. అహోభిహి అక్తుభిహి రాత్రింబవళ్ళు. అద్భిహి జలములచే కర్మలచే అక్తం వివిధ రీతిలో తృప్తిపరచవలయనను. ఈ లోకాన్ని సుందరంగా సస్యశ్యామలంగా అక్రం చేయవలయను. యమః రాజ్యాధికార అస్మై దీని కొరకు ఇచ్చటనే అవసానం దదాతి ఆశ్రయమసంగము. మన దేశాన్ని పాలించే పాలకులు ఎలా ఉండాలి? రాత్రింపవళ్ళు కూడా వివిధ రీతుల ప్రజలను తృప్తిపరచాలి. ఈ దేశాన్ని సుందరంగా సస్యశ్యామలంగా ఉంచాలి. అలాగే దుష్టుల నుంచి ఈ దేశాన్ని కాపాడి యముడుగా ఉండాలి, రాజ్యాధికారి ఉండాలి. దీని కొరకే ఇచ్చట ఆశ్రయము కలిగి ఉండాలి. ఇది పదార్థము. ఇప్పుడు భావార్థం. ఓ జీవులారా, మీరు ఈ లోకము నుండి వెళ్ళగానే నానా యోనులలో దేహములలో మరియు లోకములలో చేరెదరు. ఈ లోకమును పాలకులు జలములు ఓషధులు ప్రాణములు సూర్యకిరణములచే ఈ జీవుని కొరకు అహోరాత్రులు జలముచే ఉత్తమముకు సుఖదాయకముగా చేయుదురు. ఈ పాలకులు ఏం చేస్తారంటున్నారు? మా ప్రజలని ఈ భౌతిక పదార్థములు ఇవన్నీ సరిగ్గా అందేట్టు చేసి నీరు, ఓషధులు, సూర్యకిరణం ఇవన్నీ అందరికి అందేట్టు చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. అలాగే ప్రజలను ఉత్తమంగా సుఖదాయంగా చేయవలసింది పాలకులు. పరమేశ్వరుడు జీవులకి లోకమున ఆశ్రయమొసంగును. అటువంటి వారికి మాత్రమే ఈ లోకములో ఆశ్రయమొసంగవలను. ఇక్కడ ఇప్పుడు ఏముంది? ఈ లోకం నుంచి ఎవరు వెళ్ళిపోవాలి? దుష్టులు అంటే ఎవరు? పరమాత్మ ఏం చెప్తుంది? అహం భూమిం అదదామ ఆర్యాయ. అహం భూమిం అదదాం ఆర్యాయ. శ్రేష్ఠుల కొరకు మాత్రమే నేను ఈ భూమిని ఇచ్చుచున్నాను. అహం అని పరమాత్మ స్వయంగా నేను అని చెప్తున్నాడు ఆయన. మరి ఇప్పుడు మానవుల్ని రాక్షసంగా చంపి ఆనందించే వాళ్ళకి ఈ లోకంలో జీవించే హక్కు లేదు. కనుక పరమాత్మ అతని శాసనంలో ఇలాంటి దుష్టుల్ని దూరంగా ఉంచండి అని మనకి వేదం ద్వారా ఆదేశించారు. ఆయన వచ్చి ఇక్కడ కత్తులు ఖడ్గాలు పెట్టుకొని గన్నులతో ఆయన ఏం పోరాటం చేయడు. పరమాత్మ ధర్మరక్షణ కొరకు, ధర్మాత్ముల కొరకు దుష్టులను శిక్షించండి అని వేదాదేశం ఇది. కాబట్టి మనము ఈ మానవ లోకంలో ఈ ప్రపంచంలో సుఖంగా జీవించాలంటే మానవులకు వ్యతిరేకమైనటువంటి రాక్షసులు జీవించకూడదు. ధర్మరక్షణ, ఇదే ధర్మరక్షణ, హింస ఏమి కాదు. ఓం ఇతి శం.